మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఆ నియోజకవర్గ టీడీపీ టికెట్ అక్కడి నేతలను టెన్షన్ పెడుతోంది. మాజీ టికెట్ నాకేనంటుంటే ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా అంటూ హడావిడి చేస్తున్నారో ఎన్ఆర్ఐ. టికెట్ విషయంలో నేతలు నువ్వా నేనా అంటున్నా అధిష్టానం తేల్చకపోవడంతో అసహనంతో ఉన్నారు అక్కడి తమ్ముళ్ళు. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, చివరికి ఏం జరగబోతోంది? రుచులలోన నెల్లూరు రుచులు వేరయ్యా అన్నట్లు అక్కడి రాజకీయం కూడా స్పైసీగా ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయం రచ్చలేపుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి టికెట్ కోసం టీడీపీలో ఓ రేంజ్లో నడుస్తోంది నేతల ఫైటింగ్. టీడీపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, మరోవైపు ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ పోటీ పడుతున్నారు. బొల్లినేని రామారావు ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. 3 సార్లు పోటీ చేసి ఓసారి గెలిచారు. ఈసారి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తానంటున్నారు. మరోవైపు నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కూడా టీడీపీ టికెట్ ఆశిస్తూ కాకర్ల ట్రస్ట్ పేరుతో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయగిరి టికెట్ కోసం టీడీపీలో ఇద్దరు నేతలు బలంగానే పావులు కదుపుతున్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ అన్న విషయంలో టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఎవరి వెంట నడవాలో తెలియని అయోమయంలో ఉన్నారు ఉదయగిరి టీడీపీ తమ్ముళ్ళు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తనదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే గొంతు వినిపిస్తూ అధికార పార్టీ నేతల అక్రమాలను సాక్ష్యాధారాలతో బయటపెడుతూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో బొల్లినేని బయటపెట్టిన సిమెంటు కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. మొదటి నుంచి నియోజకవర్గంపై పట్టున్న నేత కావడం, గతంలో ఎమ్మెల్యేగా అనుభవం ఉండడం బొల్లినేని రామారావుకు కలిసొచ్చే అంశం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు కూడా బొల్లినేనికి అనుకూలించే అంశమే. అనేక కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిన 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో ఓడిపోయారు. అయినప్పటికీ నియోజకవర్గాన్ని వీడకుండా ప్రజల్లోనే తిరుగుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో అధికార పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో రాజకీయంగా కొంత విఫలమయ్యారనే టాక్ నడుస్తోంది. అయితే బొల్లినేని రామారావుకి వివాదరహితుడనే పేరుతో పాటు అధినేతకు సన్నిహితుడు కావడంతో ఉదయగిరి టికెట్ ఆయనకే వస్తుందనే వాదన బలంగా నడుస్తోంది. అయితే 2012 నుంచి ఆస్తులు పోగొట్టుకుని రాజకీయం చేసిన బొల్లినేని రామారావు అధిష్టానం తీరుతో కొంత విసిగిపోయారట. పార్టీ పెద్దలు టికెట్ విషయం తేల్చకపోగా ఆయనకు పోటీగా పార్టీలోనే మరో యువనేతని తెరపైకి తీసుకురావడంతో టీడీపీ నుంచి బరిలో ఉండేదెవరన్న సందిగ్ధత నెలకొంది. ఉదయగిరి టీడీపీ టికెట్ ఆశిస్తున్న మరో నేత కాకర్ల సురేష్, ఎన్ఆర్ఐ. ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పేరుతో కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు కాకర్ల. నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి బొల్లినేని రామారావును ఎక్కడా వ్యతిరేకించలేదు ఆయన. ఎన్ఆర్ఐగా ఆర్థికంగా స్థితిమంతుడైన కాకర్ల సురేష్ తన ట్రస్టు ద్వారా నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరేలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తక్కువ కాలంలోనే నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు సుపరిచితుడిగా మారిపోయారు. సొంత నిధులతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు కాకర్ల సురేష్. పేదల నుంచి వచ్చిన విశేష స్పందనతో ఉచిత కంప్యూటర్ కోర్స్, ఉచిత కంటి ఆపరేషన్లతో పాటు నిస్సహాయులైన పేదలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. వ్యవసాయ పనిముట్లు, తోపుడు బండ్లు కూడా పంపిణీ చేస్తూ అన్ని వర్గాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఎన్ఆర్ఐ కాకర్ల. అయితే ఈ కార్యక్రమాలన్నీ కేవలం టీడీపీ టికెట్ కోసమేనంటున్నారు బొల్లినేని వర్గీయులు. నారా లోకేష్ ప్రోత్సాహంతోనే కాకర్ల సురేష్ ఎంట్రీ ఇచ్చారని పార్టీలో టాక్ నడుస్తోంది. అందుకే టికెట్ తనకేనని కాకర్ల బలంగా చెబుతున్నారు. ఒక పక్క కాకర్ల, మరోవైపు బొల్లినేని ఇద్దరూ ఎవరికి వారు టికెట్ తనకేనని చెప్పుకుంటుంటే నేతల మధ్య పోటీని మౌనంగా గమనిస్తోంది సైకిల్ పార్టీ క్యాడర్. ఉదయగిరి టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామంటోంది టీడీపీ క్యాడర్. అయితే అధినాయకత్వం మైండ్ గేమ్ ఆడడాన్ని పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. అధినేతేమో బొల్లినేని రామారావును ప్రోత్సహిస్తోంటే ఎన్ఆర్ఐ కాకర్లకి నేనున్నానని భరోసా ఇస్తున్నారు నారా లోకేష్. అసలే పార్టీ కష్టాల్లో ఉంటే అధిష్టానం ఈ డబుల్ గేమ్ ఆపకపోతే నష్టం తప్పదంటున్నారు ఉదయగిరి తమ్ముళ్ళు. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నేతలను ప్రోత్సహించడం సరికాదని త్వరగా ఎవరో ఒకరికి టికెట్ ప్రకటించాలని కోరుతున్నారట ఉదయగిరి టీడీపీ నేతలు.